పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా తానా అంటే నాటో కూటమి తందానా అనాల్సిందే. ట్రంప్ ఏం చెబితే అది చేయాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది. పుతిన్పై ట్రంప్ను కోపం వచ్చింది. అంతే, నాటో కూటమి కూడా భగ్గుమంది. మాస్కోతో వ్యాపారం చేస్తున్న దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. అసలేంటి నాటో గోల? భారత్పై ప్రభావం ఉంటుందా? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతూనే ఉన్నాయి. ఆర్థిక ఆంక్షలతో భయపెట్టినా, చర్చలు సంప్రదింపులు జరిపినా మాస్కో దిగి రావడం లేదు. పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేసేందుకు ఆంక్షల కొరడా జుళిపించింది అగ్రదేశం. మాస్కోతో వ్యాపారం చేసే దేశాలపైన అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. తాజాగా నాటో చీఫ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100% టారిఫ్లు విధిస్తామని భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దీనిని నాటో దేశాలు తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సుంకాలు విధిస్తామంటూ బెదిరింపులకు దిగాయి. ప్రధాని మోదీ అంటే పుతిన్కు చాలా గౌరవం. అందుకే భారత్ ద్వారా ఒత్తిడి తెచ్చి పుతిన్ను శాంతి ఒప్పందానికి ఒప్పించాలని అమెరికా వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే నాటోతో వార్నింగ్ ఇప్పించారు ట్రంప్. రష్యా అధ్యక్షుడు శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, తాము తీసుకునే చర్యలు ఆ 3 దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు నాటో సెక్రటరీ మార్క్ రుట్టే. పుతిన్కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్ గా తీసుకునేలా ఒత్తిడి చెయ్యాలన్నారు. ప్రస్తుతం చైనా, భారత్, టర్కీ రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలలో టాప్లో ఉన్నాయి. ఒకవేళ అమెరికా ఆంక్షలు విధిస్తే ఈ దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ చర్య ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే ఇప్పటికే అస్థిరంగా ఉన్న ఇంధన ధరలు మరింత భారమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.